వలసల్ని ఆపడం కోసం కేసీఆర్ కొత్త స్కెచ్ గీస్తున్నారా? పొరుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేయడానికి పార్టీ నేతల్ని సమాయత్తం చేస్తున్నారా? అటు తమిళనాడుతో పాటు ఏపీలో కూడా గులాబీ బృందాలు పర్యటించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సెప్టెంబర్లో ఆయా పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి తనతో పాటు పార్టీ నేతలను స్టడీ టూర్కి వెళ్లనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అసలు గులాబీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది గులాబీ పార్టీ. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారాక 10 ఏళ్లు అధికారంలో కూడా కొనసాగింది. అసలు ఆ పార్టీ పుట్టి ఇప్పటికి 24 ఏళ్లు అవుతోంది. 2001 నుంచి ఎన్నెన్నో ఉద్యమ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగళ్లతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు కేసీఆర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ వన్ మ్యాన్ షోతోనే కారు మొన్నటి వరకు పరుగులెట్టింది. పరాజయం పాలవడంతో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదారి తాము చూసుకుంటున్నారు. అసలు ఉండేవారెవరో ఊడేవారెవరో అర్థం కాకుండా తయారవుతోంది. ఓటమి తర్వాత వరుస పరిణామాలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. వాస్తవానికి 2 సార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ వలస ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో బలం పెంచుకుంది. కేసీఆర్ అప్పట్లో గెలిచిన వైసీపీ, బీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం పేరుతో కలిపేసుకుని వారికే తర్వాత టికెట్లు ఇస్తూ వచ్చారు. రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే సీన్ కనిపించింది. 2018లో రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించో వామాలో కారెక్కించుకున్నారు. తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు అంటూ వలస నేతలకే టికెట్లిచ్చి ఓటమి తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మందే నిజమైన గులాబీ నేతలని చెప్పాలి. అప్పట్లో వారిలో చాలా మంది ఎన్నికలకు కొత్తే. ఉద్యమ సెంటిమెంట్ ఆ పార్టీకి కలిసి వచ్చింది. 2018లోనూ అదే సెంటిమెంట్ ప్రయోగించి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అంతేకాని పార్టీ సంస్థాగత నిర్మాణం, కేడర్ ని సమర్థంగా నడిపించే నాయకత్వం ఆ పార్టీకి ముందు నుంచి లేదనే చెప్పాలి. ఆ ప్రభావం ఏ సెంటిమెంటు పనిచేయని 2023 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. స్టడీ చేయడానికి వెళ్లి వస్తామంటున్నారు. సెప్టెంబర్లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో తిరిగి వస్తానంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చాక పార్టీ బలోపేతానికి అవసరమైతే కొత్త కమిటీలు వేసుకుంటామని వెల్లడించారు. పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా తమ అధ్యయనం ఉంటుందంటున్నారు. బీఆర్ఎస్ చిన్న బాస్, మంచి ఎక్కడున్నా నేర్చుకుంటామంటున్న ఆయన టీడీపీతో పాటు వైసీపీ నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారట. వలసలతో బీఆర్ఎస్ క్యాడర్ చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు చెదిరిపోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 24 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన గులాబీ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం అధ్యయనం చేస్తుందో, పార్టీ పరంగా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.